పశ్చిమాసియా ప్రాంతం భౌగోళిక, రాజకీయాల పరంగా ఒక అగ్నిపర్వతం అంచున నిలబడి ఉంది. గడిచిన పరిణామాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా, ప్రమాదకరంగా మారిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న, అలాగే ప్రత్యక్ష యుద్ధ వాతావరణంలో ఈరోజు చోటు చేసుకున్న సంఘటనలు రాబోయే భయంకరమైన పరిణామాలకు ప్రత్యక్ష సంకేతాలుగా నిలుస్తున్నాయి. వాణిజ్య నౌకల దిగ్బంధనం, సముద్ర మార్గాల్లో అమెరికా చొరబాట్లు, ఇరాన్ దేశీయ ప్రజల్లో రగులుతున్న జాతీయవాదం, ఇజ్రాయెల్ పొరుగు దేశాలపై చేస్తున్న తాజా వైమానిక దాడులు, ఈ అంశాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ప్రపంచ భద్రతా వ్యవస్థను, అంతర్జాతీయ వాణిజ్య నియమాలను పూర్తిగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈరోజు అంతర్జాతీయ సమాజాన్ని అత్యంత తీవ్రంగా ఆకర్షించిన, ఆందోళనకు గురిచేసిన మొదటి వార్త హెర్ముజ్ జలసంధిలో అమెరికా జోక్యం. ఈ మార్గంలో చిక్కుకుపోయిన అంతర్జాతీయ వాణిజ్య నౌకలను, చమురు ట్యాంకర్లను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక సరికొత్త, అలాగే సంచలనాత్మక మిషన్ను అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు. అమెరికా నావికాదళం నేరుగా ఇరాన్ ప్రాదేశిక జలాల సమీపంలోకి ప్రవేశించి వాణిజ్య నౌకలకు ఎస్కార్ట్గా వ్యవహరించబోతోందని దీని అర్థం. హెర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన నాడీ వ్యవస్థ లాంటిది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల వల్ల వందలాది నౌకలు ఎటు వెళ్లలేక సముద్రంలోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది వాణిజ్య రవాణాను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన చర్యగా అమెరికా చెబుతున్నప్పటికీ రక్షణ నిపుణుల దృష్టిలో ఇదొక అత్యంత ప్రమాదకరమైన మిలిటరీ కవ్వింపు చర్య. అమెరికా యుద్ధ నౌకలు నేరుగా హెర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించి వాణిజ్య నౌకలకు పహారా కాయడం మొదలు పెడితే ఏ క్షణంలో అయినా అమెరికా, అలాగే ఇరాన్ నావికా దళాల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం 100% ఉంది. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఇరాన్ ఈ రోజు అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహంతో స్పందించింది. హెర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు అమెరికా దళాలు ఎస్కార్ట్ కల్పించాలనే ప్రణాళికలను ఇరాన్ నేరుగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పరిగణిస్తామని అధికారికంగా ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక వెనక ఉన్న దౌత్యపరమైన, అలాగే వ్యూహాత్మక అర్థం చాలా లోతైంది. అంతర్జాతీయ జలాల పేరుతో తమ ప్రాదేశిక జలాల సరిహద్దుల్లో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడాన్ని తమ సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడిగా ఇరాన్ భావిస్తోంది. ఒకవేళ అమెరికా నౌకలు తమ హద్దులు దాటితే ఆత్మరక్షణ పేరుతో వాటిపై దాడులు చేయడానికి ఇరాన్ సైన్యం ఏమాత్రం వెనకాడబోదని ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది. కాల్పుల విరమణ అనేది అత్యంత సున్నితమైన దారంతో కట్టబడిన ఒక ఒప్పందం. ఇలాంటి సమయంలో అమెరికా చేసే చిన్న సైనిక కదలికైనా ఈ ఒప్పందాన్ని తునాతునకలు చేసి పశ్చిమాసియాను తిరిగి పూర్తిస్థాయి యుద్ధంలోకి నెట్టేస్తుంది. ఇరాన్ నాయకత్వం ఈరోజు చేసిన ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాదని, సముద్రంలో వారు తమ యాంటీ షిప్ క్షిపణులను లేదా స్పీడ్ బోట్లను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారన్నది నిఘా వర్గాల అంచనా. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో ఈరోజు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొంటే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ ఈరోజు ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి ఏకైక కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే. హెర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా విడిపించడానికి అమెరికా సహాయం చేస్తుందన్న ఆయన భరోసాతో అంతర్జాతీయ మార్కెట్లలోని ట్రేడర్లకు, పెట్టుబడిదారులకు ఒక తాత్కాలిక ఊరట లభించింది. వాణిజ్య నౌకల రాకపోకలు త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతాయని, తద్వారా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఎప్పట్లాగే కొనసాగుతుందన్న ఆశతో ఈరోజు ఆయిల్ ధరలు కిందికి దిగాయి. అయితే ఆర్థిక విశ్లేషకులు ఈ తగ్గుదలను కేవలం ఒక తాత్కాలిక సైకలాజికల్ మార్కెట్ రియాక్షన్గానే చూస్తున్నారు. సముద్రంలో అమెరికా, అలాగే ఇరాన్ నౌకల మధ్య ఒక్క తూటా పేలిన చమురు ధరలు తిరిగి రెట్టింపు వేగంతో రికార్డు స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుత మార్కెట్ ప్రశాంతత ఒక తుఫాన్ ముందున్న నిశ్శబ్దం లాంటిదని వారు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సముద్ర జలాల్లో భద్రత గురించి ఒక పక్క అమెరికా భారీ ప్రకటనలు చేస్తుండగానే ఈరోజు యుఏఈ తీరంలో చోటు చేసుకున్న ఒక అత్యంత రహస్యమైన, అలాగే భయంకరమైన దాడి మిడిల్ ఈస్ట్ రక్షణ వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేసింది. యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ అధికారికంగా విడుదల చేసిన అత్యవసర నివేదిక ప్రకారం యుఏఈ తీరానికి సమీపంలో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ను గుర్తు తెలియని ప్రక్షేపకాలు ఢీకొన్నాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరు? వారు ఉపయోగించిన ఆయుధం డ్రోనా, లేక బ్యాలిస్టిక్ క్షిపణ, లేక సముద్రంలో అమర్చిన మందుపాత్ర అనేది ఇంకా ఎవరికి స్పష్టంగా తెలియడం లేదు. గుర్తు తెలియని అనే పదం ఇక్కడ అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఈ దాడిని ఏ దేశమైనా లేదా ఏ ఉగ్రవాద సంస్థ అయినా నేరుగా తామే చేశామని ప్రకటించుకోలేదు. దాన్నే రక్షణ పరిభాషలో గ్రే జోన్ వార్ఫేర్ అంటారు. శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలియకుండా దాడులు చేసి వాణిజ్య నౌకల్లో బీభత్సాన్ని సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. యుఏఈ లాంటి
అత్యంత సురక్షితమైన దేశపు తీరంలోనే ట్యాంకర్పై దాడి జరగడం అంటే గల్ఫ్ జలాల్లో ఇక ఏ వాణిజ్య నౌకకు ఇలాంటి భద్రత లేదనే పచ్చి నిజం ఈరోజు ప్రపంచానికి బోధపడింది. ఈ దాడి వెనుక ఇరాన్ మద్దతున్న హౌతీలు లేదా ఇతర ప్రాక్సీ గ్రూపుల హస్తమేమైనా ఉందా అనే కోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఈ విదేశీ ఉద్రిక్తతలు అలాగే సముద్రపు దాడుల మధ్య ఇరాన్ అంతర్గత పరిస్థితులను, ముఖ్యంగా రాజధాని టెహ్రాన్తో ఈ రోజు నెలకొన్న వాతావరణాన్ని పరిశీలిస్తే అదొక సజీవ అగ్నిపర్వతాన్ని తలపిస్తోంది. నేటి వార్తా కథనాల్లో స్లీప్లెస్ ఇన్ టెహ్రాన్ అనే శీర్షిక అక్కడి ప్రజల మానసిక స్థితికి అద్దం పడుతోంది. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. అయితే వారు వస్తోంది భయంతో కాదు, ఒక తీవ్రమైన జాతీయవాద భావోద్వేగంతో. విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి, ఇజ్రాయెల్ దళాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రజలు జాతీయ జెండాల చుట్టూ చేరి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీ డిజిటల్ స్క్రీన్లపై హోర్డింగ్లపై వ్యతిరేక నినాదాలు అలాగే దేశభక్తిని రగిలించే చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. ఒక దేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు అక్కడి ప్రజలు భయపడి ఇంట్లో దాగిపోకుండా ఇలా ఏకమై పాలకులకు అండగా నిలబడడం అనేది శత్రు దేశాలకు ఒక కఠినమైన సందేశం ఇస్తుంది. ఇరాన్ నాయకత్వం ఈ ప్రజల భావోద్వేగాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని అంతర్జాతీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలగకుండా మరింత కఠినమైన వైఖరిని అవలంబించే అవకాశం ఈనాటి పరిణామాలతో స్పష్టమవుతోంది. ప్రజల మద్దతు ఉన్నంత వరకు కూడా ఇరాన్ సైన్యం ఎటువంటి ప్రతిఘటనకైనా వెనుకాడదు అన్నది ఈనాటి టెహ్రాన్ వీధుల సాక్షిగా రుజువవుతోంది. ఒకవైపు గల్ఫ్ జలాల్లో మరియు ఇరాన్లో పరిస్థితులు ఇలా ఉంటే, తాజాగా ఇజ్రాయెల్ తన ఉత్తర సరిహద్దుల్లో తీసుకున్న సైనిక చర్యలు ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలకు ఒక పొడిగింపుగా ఇజ్రాయెల్ నేడు లెబనాన్ భూభాగంపై భయంకరమైన దాడులకు తెగబడింది. ఈ వైమానిక దాడుల్లో భారీ పేలుళ్లు సంభవించి ఆకాశంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్న దృశ్యాలు ఈరోజు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. ఈ దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాడులు చేయబోయే ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర తరలింపు హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ముందుగా హెచ్చరికలు జారీ చేయడం అంటే వారు కేవలం ఒక చిన్న ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడానికి మాత్రమే రాలేదని, ఒక భారీ స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టబోతున్నారని స్పష్టమవుతోంది. ఈనాటి ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా స్థావరాలను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుందని ఈనాటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒకవైపు దక్షిణాన గాజా, తూర్పున ఇరాన్ మరియు ఇప్పుడు ఉత్తరాన లెబనాన్, ఇలా బహుళ ముఖ పోరాటంలో ఇజ్రాయెల్ చిక్కుకుంది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో షరతులు బేషరతుగా ప్రకటిస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్న సంఘటనలు ప్రపంచానికి ఒక భయంకరమైన సత్యాన్ని తెలియజేస్తున్నాయి. దౌత్యం అనే పదం పశ్చిమాసియాల్లో ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైంది. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో మిలిటరీ జోక్యానికి సిద్ధపడ్డం, దాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఇరాన్ సవాల్ చేయడం, మధ్యలో ఏ ఆధారాలు లేకుండా వాణిజ్య నౌకలపై జరుగుతున్న మిస్టరీ దాడులు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబు లాంటి ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. దీనికి తోడు టెహ్రాన్లో రగులుతున్న జాతీయవాదం, అలాగే లెబనాన్పై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తున్న దాడులు చూస్తుంటే ఈ మంటలు ఇప్పట్లో చల్లారే అవకాశం లేదని అర్థమవుతోంది. ఈనాటి పరిణామాలు కేవలం ఆయా దేశాల ప్రాదేశిక వివాదాలకు మాత్రమే పరిమితం కాదు. ఇవి ప్రపంచ వాణిజ్య గొలుసును, ఇంధన సరఫరాను మరియు అంతర్జాతీయ చట్టాల మనుగడను తీవ్రంగా సవాల్ చేస్తున్నాయి. ఏ చిన్న సైనిక పొరపాటు జరిగినా, అది హెర్ముజ్ జలసంధిలో అయినా లేదా లెబనాన్ సరిహద్దుల్లో అయినా, అది 3వ ప్రపంచ యుద్ధానికి తొలి అడుగుగా మారే ప్రమాదం ఈ రోజు మున్నెన్నడూ లేనంత తీవ్రంగా పొంచి ఉంది.